ఏంటే అర్ధరాత్రి నీకు గోలా? నాకు భయం వేస్తుంటది మావా. భయం అయితే పక్కన వచ్చి పడతా. అది కాదు మావా, ఎవళ్ళు ఇంటికి కన్న వేస్తున్నట్టున్నారు. అవునే, అయితే ఏం చేద్దాం? వాళ్ళిద్దరం కలిసి అరుద్దాం. అరితే వాళ్ళు వచ్చి మరి పీకలు నొలిపితే అయితే ఏం చేద్దామయ్యా? అపాయం లేని ఉపాయం. మన ఇట కూర్చుంటే దోసుకోపోయేది ఎవరో చూసుకోవచ్చు, రావచ్చు. ఇదిగో వెళ్ళి వాళ్ళు ఏ వేసుకోబోతున్నా అరువు బాక. పక్కన వేసిన చూడ కనిపిస్తారా? ఓట్లాగా కనిపిస్తుంది. పదరా. తొమ్మలు గడి మేము బయటికి పోయినంత వరకు పోయికాయ అన్నారా? పీకలు తీసేస్తా. ఎవరు నువ్వు? ఇగోరా పుల్లోరా. పారిపోయా. నువ్వు ఎవరో కానీ సమయానికి వచ్చి రచించారు స్వామి. మీరు కాసేపు రాకుండా ఉంటే మా ఇల్లు ఒళ్ళు గుల్లయిండది. దండాలు పెట్టుకుంటా. దేవుడికి పెట్టండి. అయ్యో బాబా, నువ్వు ఎలా? వాళ్ళు మళ్ళా తిరిగి వస్తే? అవుందరా, ఈ రాత్రికి మీరు ఏడనే ఉండండి. ఈ రాత్రికే కాదు, మీరు ఈ ఊళ్ళో ఉన్నన్నాళ్ళు ఈడే ముడిపడు స్వామి. రాసావే రాసావే ప్రాప్తం పదండి. అది మహౌషధం, సర్వమూలికల సారం, పిచ్చివారి పాలిటి పెన్నిధి, మతి చాంచల్యానికి తిరుగులేని కుఠారం. రాకుమారి చేత ఎలాగైనా ఈ మందు త్రాగించండి, రెండవ మోతాదు పుచ్చుకునే అవసరం ఉండదు. విన్నావా తల్లి, ఈ మందు తగమ్మా. మందా నాకెందుకు? నువ్వే తగు, లేకుంటే ఆ బైకుడు. తప్పు తల్లి, అలా అనకూడదు. వారు ప్రసిద్ధ రాజవైద్యులు. అంతేకాదు, అపర చరకుణ్ణి, అభినవ ధన్వంతరిని, కలియుగ సహదేవుణ్ణి, అశ్వనీ దేవతల అవతారాన్ని, మతి చాంచల్యానికి మహమ్మారిని. మాధవపురం రాకుమారుడికి మతి భ్రమణం కలిగింది. ఒకే ఒక్క మోతాదిచ్చా నీ మందు, మళ్ళీ మందిచ్చే అవసరం లేకుండా పోయింది. తాగు తల్లి, ఈ మందు తగమ్మా. తాకపోయినా బాధ లేదు మహారాణి, ఈ మందు తగిలినా చాలు తనతెక్క తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది, తాగించండి. తాగు తల్లి, తాగు. అమ్మగదు. మరేం భయం లేదు మహారాణి. ఈ కుప్పెకట్టు చూశారా? ఇది యమకట్టు, యముణ్ణి కూడా కట్టేస్తుంది. అరగా తీసి రాశానా గిరగిరా తిరగాల్సిందే. చూడండి, కంఠం గుండా మందు పోకపోతే కంటి ద్వారా పంపమన్నాడు చరకుడు. మీరందరూ ఆమెను గట్టిగా పట్టుకోండి. కుంకుడి గింజంత కరికం ఆ కంట ఈ కంట కూడా పెట్టేస్తాను.
అయ్యో, అయ్యో, పెట్టండి. అయ్యో, అయ్యో. మరి వచ్చిందెందుకు? ఒరే కుక్క కట్టు ముఖవాడా, నాకు వైద్యం చేస్తావట్రా? నేనెవరనుకున్నావురా? సచ్చి బ్రతికిన దేవుడొస్తుందిరా, సచ్చినోడా. నేను చెయ్యాని రోయ్, భూతాని రోయ్, మిమ్మల్ని మింగేస్తాను, ప్రాణం తీసేస్తాను. పెట్టిన కూడా పెట్టినట్టే ఉండదు, ముట్టుకున్నట్టే లేదా? మనసులో ఏదో కట్ట ఉండట. చెప్పు సామి, సగం బరువు తీరుద్ది. ఎల్లమ్మ, నా కష్టాలు చెప్పుకుంటే తిరిగి అంతేలే సరే, చేసుకున్నోడికి చేసుకున్నంతే మాదేమో అన్నారు పెద్దోళ్ళు. అంటే అన్నారు కానీ మాత్రం బట్ట మూటేది పట్టుకుంట సరేలే, ప్రాణం తగ్గించే కాదనే పరిగెత్తుకొస్తే ఏ అంత మిత్రం ఏమొచ్చింది? రాజోడు పుడికి దయ్యం పట్టిందే. దెయ్యం పట్టిందా? అవును సామే, మొదట్లో పిచ్చి పట్టింది. ఈ ఆలు వైద్యు కూడా మంది అయిపోతే ఇదికొచ్చే అందరినీ తొంతుండదు. నాకు భయం వేస్తే లగ్గెత్తుకొచ్చా. లగెత్తుకొచ్చా సరే గాని మైలు బట్ల మూటేది నువ్వు పోయి తీసుకురా. నేను పోయి తీసుకురానా? అయితే ఆ దేని చేతులు నన్ను సావమంటావా? ఏంటి మరే నన్ను సావమంటావంటే సత్తావా బతుకుతావా నాకెందుకు? నువ్వు మొగాడివి, నువ్వు పోయి తేవాల్సిందే. ఈ గంట గడిచేదిట్రో భగవంతుడా, కట్టుకున్న ఆడవాళ్ళు కూడా నా సావే కొడుతుంటారే. ఎల్లమ్మా, నువ్వు రేవుకు వెళ్ళు. తెప్పైన దేవుడికి పంపించి బట్టలు తెప్పించి నేను రేవు దగ్గరికి పంపిస్తాను. నా మాట నమ్ము. సరే స్వామి, నువ్వు చెప్పావని వెళ్తుండా. ఇదిగో బట్టలు మూట లేకుండా రేవు కడకని వచ్చావా నా నూరుకోను. భద్రం. ఊరుకో తెప్పయ్యా, ఊరుకోబోయా అంటుంటే సార్లే ఊరుకోవా. చుట్టూ వేసి చూడొస్తే నయమై పట్టినట్టు నువ్వు నా తాళే కొడుతుంటావే. అది కాదు తెప్పయ్యా, ఏది కాదులే, నయ్యిండు నా పలు. నిన్ను పొమ్మని ఎవరు చెప్పాడయ్యా? నువ్వు పోకుండానే దివాణ నుంచి బట్టలు మీ ఇంటికి వచ్చే మార్గం చెప్తారు. వింటావా? అదేంటో చెప్పు చూద్దాం. నేను వెళ్ళి బట్టలు తీసుకొస్తాను. నువ్వా? తిరిగి తప్ప రాజువారి బట్టలు లోనికి రాయితారంటే అదే కుదురు. అదిగా చెప్పయ్యా, నేను నీకు పరకాయ ప్రవేశం చెప్తా. నువ్వు మరణం చేసుకుంటూ ఉంటు. నేను మంత్రం చెప్పించి ఆ చచ్చిపోయిన చేపలో చేరతాను. నువ్వు మంత్రం చెప్పించి నాలో చేరు. నేను చేప నుంచి నీలో చేరి దేవుడికి వెళ్లి బట్టలు తెస్తాను. సరేనా? ఆ తర్వాత నువ్వు నీ శరీరంలో ప్రవేశించి రేవుకు వెళ్తూ గాని. సరేనా? ఓ సరే స్వామి, నువ్వు నా పాలిడి దేవుడు స్వామి, దేవుడు. సరే సరే లే, మంత్రం ఉపదేశిస్తాను. ఇలారా. నువ్వు మంత్రం చెప్పిస్తూ ఉండు, నేను చేపలో ప్రవేశిస్తాను. జపిస్తూ ఉండు. స్వామి భలే మంత్రం స్వామి. చెప్పయ్యా బాబాయ్, సరే నేను వెళ్ళి బట్టలు తెస్తాను. ఇది ఆ ఉంగరం ఇలా ఇవ్వు. తగిలిచ్చు బాబాయ్.
భువన సుందరి, రే తిప్ప, నేనెవరనుకున్నావురా? నా ప్రయత్నం ఇంకా ఎందుకు తిన్నట్లా? ఎవనో నేను నీకు ప్రయత్న నేనేం చేస్తాను? భువన సుందరి, నేను చంద్రసేన్ని, తిప్పుని కాదు. భువన సుందరి, పో ముందు బయటికి, లేకుంటే నీ నాలుగు చీల్పిస్తాను, నీ తల తీస్తాను. భువన సుందరి, ముందు ఈ ఉంగురం చూడు. ఈ ఉంగరం నీకెక్కడిది? వారెక్కడున్నారు? వారిని ఏం చేశావు? చెప్పు దుర్మార్గుడు, చెప్పు. భువన సుందరి, నా భాష విని కూడా నన్ను నమ్మలేకపోతున్నావా? నేనే చంద్రసేను. తావులీనెడు తామర పువ్వు నీవు, తేనెగ్రోలగ వచ్చిన తేటి నేను, తెచ్చనల్నిటకేదియో దివ్య శక్తి, అంగుళీయకమే బంధమగును చెలియా. అయితే ఈ రూపం ఏమిటి? అంతఃపుర ప్రవేశానికి వేరే మార్గం లేక నాకు తెలిసిన పరకాయ ప్రవేశవతితో తిప్పుల దేహంలో ప్రవేశించి ఇలా వచ్చాను. స్వామి, ఎన్ని అవస్థలు పడ్డారు నా కోసం. నేను ఇక్కడ దినదినగండంగా గడుపుతున్నాను. అందుకే మనం ఇక్కడి నుంచి తప్పించుకుని పోవడం మంచిది. నిన్ను మాసిన బట్టలు ముట్టుగా కట్టి నగలు తగ్గిస్తాను. మరి బయలుదేరండి, ఇప్పుడే వెళ్ళిపోదాం. రాయ్ ఆగో. ఏమిట్రా మూట? అమ్మాయి గారి మాసిన బట్టాను. ఇప్పుడు తీసుకెళ్తున్నావా? ఇందాక పోతే దయ్యం పట్టిందంటే అన్ని ఇసిరిసిరి కొడుతుంటే భయం పుట్టి వెళ్ళిపోయానండి. ఇప్పుడేం చేస్తుంది? నిద్ర అవుతున్నానండి. నిద్రపోతుందా? మంచిది, నిద్రపోవడమే మంచిది. అవునవును. అబ్బా బలెరతిప్ప, నువ్వెంత అందంగా ఉండవురా. నిన్ను చూస్తుంటే నాకేం ఆ ముద్దే ఎత్తుంటే ఇక ఎల్లి చూస్తే ఏమంటుందా మావా, నిన్ను నిడిచి నేను ఉండలేను మావా అంటుంది. అది అయ్యా ఇదిగో బట్టలు ముట్టి తెచ్చాను. పట్టుకొచ్చా బాబాయ్, రేవు గడికి ఎట్టుకెళ్ళి ఎందుకు ఇచ్చొస్తా. చెప్పయ్యా. బాబాయ్ ముందు రూపాలు మార్చుకోండి. మళ్ళీ రూపాయలు మార్చుకోవడం ఇంటికిలే బాబాయ్య, నువ్వు అట్టాగే ఉండు, నేను ఇట్టాగే ఉంటా. నమ్మిన వాళ్ళని మోసం చేయడం న్యాయం కాదు. అలవాయమా చెప్పావు కానీ చేతిలో ఏదో దారి వేసుకుని చెయ్యి నక్కునే సొన్న చూడని ఉంటాడా అని. ఇదిగో బాబాయ్, నేను చెప్పినట్టు అనుకుని రేవు పని చూసుకుంటూ ఇల్లు కనిపెట్టుకుంటూ పోకుండా ఉంటే కాస్త కూడేస్తా, లేదట ఎంత మోసం. గుమ్మడిగా అడ్డట్టాడు, మర్యాదగా ఎల్లు, లేకపోతే తిప్పడంటే ఏమనుకున్నామో ఏమో. తిప్పడంటే తిప్పడు, ఆమోహరేమో తిప్పడు, మక్కలు ఎరగదంట.
ఈ పక్కన ఉన్న 10 మందిని పిలిచాడు పక్కన ఎరగదొస్తారు రాసోరి బంట్లకు అప్పగిస్తారు భద్రం భద్రం లేరాలే సరే ఏంటి సరే పొమ్మంటుంటే అది బుద్ధిగలోడి లక్షణం ఎల్లి నా ఎల్లినే సప్పున పంపించు స్వామి స్వామి ఏమిటలా పడిపోయారు అన్ని విధాలా పడిపోయాను పోలీసు. ఆ దుర్మార్గుడు ఎంత పనిచేశాడు స్వార్థం ఎంత బలవత్తరమైందో, మానవుల్లో మంచితనం ఎలా మరుగున పడిపోయిందో చూశావుగా. ఇప్పుడు నా రూపం కోసం వాడితో ఘర్షణ పడితే మన ప్రయత్నాలన్నీ భంగమవుతాయి. కష్టాలను ఓరిమితో భరించినప్పుడు మనపై పగబోలిన విధిని జయించగలుగుతాం. అయితే ఇప్పుడు కర్తవ్యం పద, మా తండ్రి గారి వద్దకు వెళదాం. పద. స్వామి, ఈ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించి వారు అసహించుకోకుండా ఆదరిస్తారా? ఎందుకు నీకు ఆ సందేహం వచ్చింది? అంటే నువ్వు నన్ను అసహించుకుంటున్నావా? స్వామి, ఎంత మాట అన్నారు. మీరెలా ఉన్నా నా దైవం. అవు, కట్టుకుందామనుకున్న నీకే లేని అసహ్యం కన్న తండ్రికుంటుందా? నీకు ఆ సందేహం అక్కర్లేదు. మా తండ్రి నన్ను తప్పకుండా ఆదరిస్తాడు. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లో పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లో పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ఎదము చెడ్డోడినని ఎగతాళి చేసేది, ఎడ్డె మొగమోడినని ఏమేమో కూసేది. ఇయాల గనక నా సొగుసు చూసిందంటే నా సావిరంగా, ఇయాల గనక నా సొగుసు చూసిందంటే ఎరగబడి నవ్వి నా చెయ్యి గలిపేస్తాది. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. కులపోళ్ళు నన్ను చూసి గుమ్మెత్తిపోతారు, మొనగాడి పిట్టని మారెత్తి చూస్తారు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్ళు అయ్యేరు, సైద గొప్పగా చెప్పుకొని మురిసేరు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్ళు అయ్యేరు, సైద గొప్పగా చెప్పుకొని మురిసేరు. ఇంత చక్కని ఓడు ఎవడసేయడని, ఇంత చక్కని ఓడు ఎవడో చేయడని సంతలో జనమంత చప్పట్లు కొట్టేరు. తిప్పైకి జై, ఎల్లి మొగుడు తిప్పైకి జై. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి, తల్లు పూలు పెట్టి గళ్ళ కోక గట్టి చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. Father?
ఏమే మా మావాడి యాడ్ తెచ్చిండు. అదేటి స్వామి అట్టా నవ్వుతావు? మైలు బట్టలు చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ రానేలేదా? వెళ్తే కదా మళ్ళీ రావటానికి. అదేటి స్వామి, ఆయన రాసూరు బట్టలు చేయడానికి పంపిస్తానంటివే, మరేడి? ఆ దెయ్యం చేతుల్లో పడ్డాడు కావచ్చు. ఓ దేవుడు, నా మొగుడిని ఏం చేశావురా భగవంతుడు? లేనట్ట బతికేరా భగవంతుడా, భగవంతుడా, ఓ దేవుడు, ఓ దేవుడు. ఎందుకంత ఏడుస్తా? నేను నీ మగుండే చెప్పండి. ఇంకోసారి నా పూత కూర్చావంటే చీపురుచుకుని చివాళిస్తాను. ఇంతకు తెగిస్తావా? ఇంట్లో ఉండిచ్చిన దానికి ఇంట ఏందంటావా? ఇంటైంది కదా, ఈదులో అయిందే. ఇంటికాడ కలవ చేత రమ్మంటుంటే వాళ్ళకి పిలుస్తాం మధ్య మన సరసలో. అసలు మనం ఏం తప్పు చేశామని ఆడు మాత్రం సరసాలు అడుగురా మొగుడి పెళ్ళాలినే. ఎవరైనా నువ్వు శాంతి పెట్టుకున్నా? ఇంకొంత చెయ్యట్టుకుంటే ఈపు చెట్టు కొట్టు అంటే ఎరయన్నా రాచూరికి తెలిస్తే ప్రాణాలు తోడేరు. ఏమిటిది? చూడరా ఈ చెన్నారు కూడా నా మొగుడు లేకుండా చూసి ఏంటంటే అంటున్నాడు. అది కదరా మొగుడు పెళ్ళాలు సరసవాడుకోవడం తప్ప. నేను దీని మొగుడిని. మళ్ళీ ఆ కూత కూర్చామంటే మూసురా. ఈ నా మొగుడు కాదు, మొద్దుగా కాదు. సత్య ప్రమాణం చేసి చెప్తుండదురా నేను దీని మొగుడిని. కాదురా, దీని మొగుడు తిప్పయ్య.